ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? సింపుల్. డెఫిసిట్ అంటే లోటు, అంటే ఆదాయం కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది వస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ చిన్న విషయం, ఆదాయం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ఇందాక రిసిప్ట్స్ చదువుకునేటప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ అని ఒకటి చదువుకున్నాం. క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు ఉంటాయి, డెట్ క్రియేటింగ్, నాన్ డెట్ క్రియేటింగ్. అంటే అప్పు చేసి తెచ్చుకున్నది కూడా క్యాపిటల్ రిసిప్టే, ఆస్తి అమ్మడం ద్వారా వచ్చే డబ్బు కూడా క్యాపిటల్ రిసిప్టే. అయితే అప్పు చేసి తెచ్చుకున్నది ఆదాయం కింద కౌంట్ చేయొచ్చా? లేదు. సో అది ఎలిమినేట్ చేసి రిమైనింగ్ని మాత్రమే మనం ఆదాయంలోకి కౌంట్ చేయాలి. సో ఫిస్కల్ డెఫిసిట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రిసిప్ట్స్. అయితే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ మొత్తం వేస్తాం, కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ వేసేటప్పుడు డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కౌంట్ చేయకూడదు, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ఇలా చేయగా వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్. సో ఒక రకంగా ఈ ఫిస్కల్ డెఫిసిటే మన బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది.